వెన్ డిక్టేటర్షిప్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, రెవల్యూషన్ బికమ్స్ ఎ రైట్ అంటాడు విక్టర్ హ్యూగో. మధ్య యూరోప్లో పుట్టిన ఒక వ్యవస్థ చక్రవర్తులను శాసించే స్థాయికి ఎదిగింది. ఎన్నో దేశాల ప్రజల వేషధారణ, భాష, విశ్వాసాలను మార్చేసి అతి పురాతనమైన నాగరికతలను కూడా మింగేసింది. ఇది ఒక మతానికి సంబంధించిన విషయం కాదు, కేవలం ఒక చర్చ్ విధానాలకు సంబంధించిన విషయం. ప్రపంచంలో అత్యున్నత విశ్వవిద్యాలయాలను స్థాపించిన ఆ చర్చే మానవజాతి అభివృద్ధికి పునాదులు వేసిన శాస్త్రవేత్తలను మూఢత్వంతో సజీవ దహనం చేసింది. రోమన్ క్యాథలిక్ చర్చ్ వరల్డ్స్ లార్జెస్ట్ క్యాథలిక్ చర్చ్. ఇది వాటికన్ సిటీలో ఉంది. 2022 వరకు సుమారు 1.39 బిలియన్ పీపుల్ ఈ చర్చ్ ద్వారా బాప్టిజం పుచ్చుకున్నారు. ఈ చర్చికి సుమారు 47 శాఖలున్నాయి. పోప్, బిషప్స్, పాస్టర్స్, ప్రీస్ట్స్ ఇలా సుమారు 3500 మంది దీనికోసం పనిచేస్తూ ఉంటారు. జీసస్ క్రీస్తు స్థాపించిన ఒకే ఒక్క అతి పవిత్రమైన చర్చిగా దీన్ని భావిస్తారు. అందుకే ఈ చర్చికి అంతటి గుర్తింపు. జీసస్ క్రీస్తు తర్వాత ఆయన 12 మంది అనుచరులు ఈ చర్చి నడుపుతూ వచ్చారు. వీరినే అపోజల్స్ అంటారు. అందులో మొదటివాడు సెయింట్ పీటర్ అని చరిత్రకారులు చెప్తారు. ఆయన తర్వాత పోప్ వ్యవస్థ మొదలైంది. పోప్ని కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ ఎన్నుకుంటారు. వీరు 237 మంది ఉంటారు. అందులో 127 మంది మాత్రమే ఓటు వేయగలరు. ఈ పోప్ని బిషప్ ఆఫ్ రోమ్ అని కూడా అంటారు. ఇప్పుడు ప్రస్తుతం 266వ పోప్ రోమన్ క్యాథలిక్ చర్చ్కి అధికారిగా ఉన్నారు. ఈ పోప్ అండ్ పాస్టర్ వ్యవస్థ జీసస్ క్రీస్తుచే ప్రతిపాదించబడిన యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ ప్రకారం నడుస్తుంది. దానికి ప్రధానమైనవి 7 సాక్రమెంట్స్, 7 మత కర్మలు. అందులో మొదటిది బాప్టిజం, అంటే క్రిస్టియానిటీని స్వీకరించటం. ఎవరైతే క్రిస్టియానిటీని స్వీకరించాలనుకున్నారో వారిపై పవిత్రమైన నీటిని చిలకరించో లేక వారిని నీటిలో ముంచి బయటికి తీసో ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. రెండవది కన్ఫర్మేషన్. చర్చ్ పాస్టర్ అతని బాప్టిజంని చర్చిలో కన్ఫర్మ్ చేస్తారు. మూడవది యుకారిస్ట్. ప్రజలు తినే బ్రెడ్ అండ్ తాగే వైన్లో జీసస్ క్రీస్తు యొక్క బాడీ అండ్ బ్లడ్ ఉన్నట్టుగా నమ్మటం. నాలుగవది పీనెన్స్. ఇది ఒక రకమైన పశ్చాత్తాపం. బాప్టిజం తీసుకున్నాక ఏ పాపమైనా క్షమింపబడుతుంది అని నమ్మటం. ఐదవది అనాయింటింగ్ ఆఫ్ సిక్. అనారోగ్యంతో ఉన్నవారికి అలాగే చావుకు సిద్ధంగా ఉన్నవారి కోసం ప్రార్థన చేయటం. ఆరవది హోలీ ఆర్డర్స్. బిషప్స్, ప్రీస్ట్స్ తమ పవిత్రమైన బాధ్యతలు నిర్వర్తించడం కోసం చాలా అధికారాలు కలిగి ఉంటారు. అవి క్రీస్తు స్వయంగా వారికిచ్చిన అధికారాలు. ఉదాహరణకి ఒక బిషప్ తన తర్వాత బిషప్ని నియమించడం జరుగుతుంది. అయితే తర్వాత కాలంలో ఇది మారిపోయింది. చివరిది వివాహ ప్రక్రియ. బాప్టిజం తీసుకున్న ఇద్దరి మధ్య బంధాన్ని పవిత్రమైనదని చర్చ్ భావిస్తుంది. రోమన్ క్యాథలిక్ చర్చ్ మొదట్లో స్వతంత్రంగా పనిచేసేది. ప్రజలకు తమ విశ్వాసాల గురించి, క్రీస్తు గొప్పతనం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది. క్రీస్తు శకం 313 రోమ్లో ఎంపరర్ కాన్స్టంటైన్ ఐఎస్ ఎడిక్ట్ ఆఫ్ మిలన్ క్రిస్టియానిటీని లీగలైజ్ చేశారు. రోమన్ ఎంపరర్ సహాయంతో రోమ్లో క్యాథలిక్ చర్చ్ చాలా బలంగా నిలబడగలిగింది. అప్పటి నుండి వెస్టర్న్ సివిలైజేషన్ ఎవల్యూషన్లో రోమన్ క్యాథలిక్ చర్చ్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. 11వ శతాబ్దంలోనే యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, ప్యారిస్, బెలోగ్నా ఇలా ఎన్నో అత్యున్నతమైన యూనివర్సిటీలను నడిపేది. వీటి ద్వారా క్లర్క్స్, లాయర్స్, సివిల్ సర్వెంట్స్ అండ్ ఫిజిషియన్స్ని తయారు చేసిన ఘనత రోమన్ క్యాథలిక్ చర్చ్దే. ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ అండ్ మ్యూజిక్కి స్పాన్సర్ చేసేది. దానివల్లే రఫేల్, మిచిలేజిలో, లియోనార్డో డావిన్సీ లాంటి వారు సమాజం ముందుకు రాగలిగారు. ఎక్స్ప్లోరర్స్, కాంకరర్స్ అండ్ మిషనరీస్ రూపంలో క్రిస్టియానిటీని ప్రపంచవ్యాప్తం చేయడానికి రోమన్ క్యాథలిక్ చర్చ్ చాలా ప్రయత్నించింది. అందులో చాలా వరకు విజయం సాధించింది. క్రిస్టియానిటీ వ్యాప్తి కోసం రాజుల యుద్ధాలకు ఫైనాన్షియల్ సపోర్ట్ అందించేది. రోమన్ క్యాథలిక్ చర్చ్ దెబ్బకి అతి పురాతనమైన ఈజిప్ట్, గ్రీస్, మెసపటోమియా లాంటి నాగరికతలు పూర్తిగా కనుమరుగైపోయాయి. 15వ శతాబ్దంలో స్పెయిన్ అండ్ పోర్చుగల్ ద్వారా అమెరికా, ఏషియా అండ్ ఓషనియాలో ఎక్స్పాండ్ అయ్యి ప్రపంచంలోనే ఇప్పుడు అతిపెద్ద మతంగా క్రిస్టియానిటీ ఉంది అంటే దానికి ప్రథమ కారణం రోమన్ క్యాథలిక్ చర్చ్. మతం అనేది కేవలం మనిషి ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడాలే కానీ శాస్త్ర సాంకేతిక విషయాలలో జోక్యం చేసుకోకూడదని ప్రముఖ శాస్త్రవేత్త బ్రూనో అంటాడు. కానీ రోమన్ క్యాథలిక్ చర్చ్ పనితీరు అందుకు విరుద్ధంగా ఉండేది. రోమన్ క్యాథలిక్ చర్చ్
బైబిల్లో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని అక్షర సత్యంగా నమ్ముతుంది. తాము స్థాపించిన అత్యున్నత విద్యా సంస్థల నుండి వచ్చిన విద్యార్థులైన, మేధావులైన, చక్రవర్తులైనా సరే బైబిల్ అనుసారమే నడవాలి, మాట్లాడాలి. ఇక్కడ వాదానికి తావులేదు. అలా ఎవరైనా చర్చి నియమాలకు ఎగైనిస్ట్గా మాట్లాడితే తీవ్రంగా శిక్షింపబడేవారు. 1415 సంవత్సరం చర్చి నిబంధనల్లో అలాగే ఆచారాలలో కొంత మార్పు కావాలని ప్రతిపాదించినందుకు జాన్ హుస్ అనే ప్రీస్ట్ని సజీవంగా దహనం చేశారు. కానీ తర్వాత కాలంలో అతను ప్రతిపాదించిన వాటిని ఇంప్లిమెంట్ చేశారు. సైన్స్ విజ్ఞానం అభివృద్ధి చెందుతున్న రోజుల్లో మత గ్రంథంలో ఉన్న చాలా విషయాలపై ఒక్కొక్కరుగా మాట్లాడటం మొదలుపెట్టారు. కానీ ఎవ్వరిని చర్చి ఉపేక్షించలేదు. మరీ ముఖ్యంగా చర్చ్ కొన్ని విషయాలపై విమర్శలను అస్సలు సహించేది కాదు. అందులో మొదటిది ట్రినిటీ. ట్రినిటీ అనేది క్యాథలిక్ చర్చ్ యొక్క ప్రధాన సిద్ధాంతం. ట్రినిటీ అంటే దేవుడు 3 విధాలుగా ఉంటాడు. అవి తండ్రి, కొడుకు, ఇంకా పవిత్రమైన ఆత్మ. ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన చాలామంది ఫిలాసఫర్స్ని చర్చ్ కఠినంగా శిక్షించింది. ట్రినిటీకి వ్యతిరేకం అంటే జీసస్ క్రీస్తు దైవత్వాన్ని ప్రశ్నించడమే. 1511లో మైకెల్ సర్విటస్ అనే ఫిలాసఫర్ని ట్రినిటీకి వ్యతిరేకమైన భావాలు కలిగి ఉన్న కారణంగా సజీవంగా దహనం చేశారు. 16వ శతాబ్దంలో ప్రొటెస్టెంట్ రీఫార్మేషన్ రెవల్యూషన్ క్రమంగా మొదలైంది. చర్చ్ మరింత లిబరల్గా వ్యవహరించాలని, అలాగే ప్రజలందరూ దేవుడితో డైరెక్ట్గా మాట్లాడగలరని, ఇంకా బైబిల్లో కొన్ని రివిజన్స్ కావాలని డిమాండ్ మొదలైంది. దీనికి ఆద్యుడు మార్టిన్ లూథర్ అనే జర్మన్ సన్యాసి. ఇతన్ని చర్చ్ సమాజం నుండి బహిష్కరించింది. 1536లో ప్రొటెస్టెంట్ రివల్యూషన్ సందర్భంగా లాటిన్ బైబిల్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన పాపానికి విలియం టిండేల్ అనే రచయిత ఫిలాసఫర్ని గొంతుకు తీగలు కట్టి లాగి చంపేశారు. తర్వాత అతని దేహాన్ని తగలబెట్టేశారు. 1546లో యానీ ఆస్క్యూ అనే రచయిత్రిని తన ప్రొటెస్టెంట్ బిలీఫ్స్ కారణంగా స్త్రీ అని కూడా చూడకుండా టవర్ ఆఫ్ లండన్లో బంధించి కొన్నాళ్ల పాటు ఆమెకి నరకం చూపించి సజీవ దహనం చేసి చంపేశారు. బహుశా చరిత్రలో ఒక స్త్రీకి ఇలాంటి శిక్ష విధించడం ఇదే మొదటిసారి కావచ్చు. మరొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే క్యాథలిక్స్ నమ్మే బైబిల్ ప్రకారం భూమి ఫ్లాట్గా ఉంటుంది. అలాగే భూమి ఈ విశ్వానికి మూలం. మనకొక విశ్వాసం ఉండటం సహజం. అది ఎదుటివాడికి చెప్పాలనుకోవటం, నమ్మించాలనుకోవడం కూడా సహజమే. కానీ నమ్మని వారిని, విమర్శించిన వారిని తమ అధికారాన్ని ఉపయోగించి శిక్షిస్తే అది మనుషులు చేసిన, వ్యవస్థలు చేసిన, మతాలు చేసిన నియంతృత్వమే అవుతుంది. సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదు, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని కనిపెట్టిన కోపర్నికస్ లాంటి శాస్త్రవేత్తలు చర్చికి భయపడి చాలా కాలం దాన్ని బయటపెట్టలేదు. చివరికి తన పుస్తకాన్ని ప్రచురించిన కొంతకాలం తర్వాత కోపర్నికస్ చనిపోయాడు. ఆయన చనిపోయినాక కూడా ఆ పుస్తకాన్ని బ్యాన్ చేశారు. ఆయన తర్వాత అదే సిద్ధాంతాన్ని సపోర్ట్ చేసి ట్రినిటీని వ్యతిరేకించడమే కాకుండా జీసస్ క్రీస్తు తల్లి కన్యగా గర్భం దాల్చటంపై వ్యతిరేకించిన జియోనార్డో బ్రూనోని కూడా 7 సంవత్సరాల పాటు చీకటి కూపంలో ఉంచి చివరికి 1546లో సజీవ దహనం చేశారు. ఆఖరికి టెలిస్కోప్ లాంటి రివల్యూషనరీ పరికరాన్ని కనిపెట్టి మరీ సూర్యకేంద్రిక సిద్ధాంతాన్ని నిరూపించిన గెలీలియోని కూడా చర్చ్ అతను బ్రతికి ఉన్నంత కాలం హౌస్ అరెస్ట్ చేసింది. చివరి దశలో గెలీలియో చూపు పోగొట్టుకొని దీనంగా చనిపోయాడు. ఇలాంటి ఎంతోమంది సైన్స్ అమరులు ఆ కాలం రోమన్ క్యాథలిక్ చర్చ్ మూఢత్వానికి బలైపోయారు. కాలక్రమంలో తాము శిక్షలు వేసిన ప్రొటెస్టెంట్ల థియరీలనే ప్రజలు ఎక్కువగా ఎంచుకోవటం, మరణశిక్ష విధించిన వారి ప్రయోగాలే నిజమని ప్రపంచంలో నిరూపణ అవ్వడంతో 17వ శతాబ్దం నుండి సైన్స్ పట్ల క్యాథలిక్ చర్చ్ తమ అభిప్రాయాలు మార్చుకుంటూ వచ్చింది. తనని నిలువున సిలువ వేసిన వారిని కూడా క్షమించిన క్రీస్తు పేరుతో ఏర్పడిన చర్చ్ మతం అండతో చేసిన అరాచకాలు ప్రపంచ చరిత్రలో చెరిపిన చెరగని డార్క్ ఫ్యాక్ట్స్.